ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. 89వ కీర్తన 21వ చరణము. ఈ యొక్క కీర్తన భాగము దావీదు గురించి ఏతాను రచించినటువంటి దైవ ధ్యానము. ఈ యొక్క దైవ ధ్యానములో, ఈ యొక్క మాటలో, వాక్యములో దావీదు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈ యొక్క దావీదు దేవునికి హృదయానుసారుడు. ఎందుకనంటే తన అన్నలు, తన కుటుంబీకులు ఎంతమంది తనను వ్యతిరేకించినా సరే, చిన్న చూపు చూసినా సరే, అందరికంటే చిన్నవాడైనప్పటికీ జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఎప్పుడైతే ఆ విధంగా జీవించాడో దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన దావీదుని దేవుని ఆయన యొక్క హస్తాన్ని దావీదుకి తోడయుండి నడిపించాడు. హస్తాన్ని తోడుగా ఉంచి వెళ్ళిన ప్రతి చోట దావీదుకి విజయం కలుగు చేశాడు. అందుకని దేవుని యొక్క చెయ్యి ఎక్కడ కూడాను, శత్రువుల చెయ్యి కూడా అతని మీద పడకుండా, దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. ఏ ఒక్క శత్రువు చెయ్యి అతని మీద పడకుండా, ఏ ఒక్క శత్రువు అతన్ని సమీపించకుండా దేవుని యొక్క కాపుదల ఆయన రెక్కల కింద దావీదుని భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు సౌలును చంపటానికి దావీదుకి 1 నిమిషం పట్టదు. ఎందుకంటే గొల్యాతుని సైతం చంపినటువంటి దావీదు మరి సౌలు రాజు దగ్గరగా వచ్చినప్పటికీ కూడాను, చంపవలసినటువంటి అవకాశం చేతికి వచ్చినా కూడాను, అయినా కూడా దావీదు చంపలేదు. ఎందుకనంటే సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఆ యొక్క వ్యక్తిని, అతను చేసినటువంటి పాపాన్ని మొత్తము దేవుడే చూసుకుంటాడు. దీనిలో నేను ఆ యొక్క పాపాన్ని నేను ఎప్పుడు చేయను అని చెప్పి సౌలు రాజుని చంపకుండా వదిలేసినటువంటి గొప్ప వ్యక్తి దావీదు. అట్టి దావీదుకి దేవుడు ఎంతగానో కాపుదల కాసించాడు. అదేవిధంగా మోషేని మనం చూసుకున్నట్లయితే, మోషే కూడా ఇజ్రాయేలుని కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు మోషేకు తోడయుండి నడిపిస్తూనే వచ్చాడు. వీరి సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తూనే వచ్చాడు. కనుక దావీదుని హెచ్చించిన దేవుడు, మోషేను హెచ్చించిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద కూడా దేవుని యొక్క చెయ్యి ఎడతెగక నీకు సహాయం చేస్తూనే ఉంటుంది. దేవుని వైపు నువ్వు ఆధారపడితే, దేవుని పైన నీవు ఉండగలిగితే, దేవునిలో నీవు ఉండగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించగలిగితే, వీటన్నిటిని బట్టి దావీదు వలె, మోషే వలె ఈ దినమున నీకు కూడా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి ఆయన బాహుబలముని రక్షించి దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. నేను జ్ఞానం లేని వారికి జ్ఞానమును కలిగించండి దేవా. తండ్రి, దావీదు వలె, మోషే వలె ఎన్ని కష్ట నష్టములు వచ్చినప్పటికీ దేవా, మీ పైన ఆనుకొని, మీ పైన ఆధారపడి జీవించే స్వభావమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ యొక్క బాహువు చేత వారిని రక్షించండి. మీ యొక్క హస్తాన్ని వారి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. నేను మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ దినమున మీరు ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించండి. ఎన్నో కష్ట నష్టముల్లో ఉన్నవారు దేవా, మరియు మరలా వారు శోధనలో పడినప్పుడు నేను మిమ్మల్ని మర్చిపోయేవారుగా కాకుండా, మిమ్మల్ని దూషించేవారుగా కాకుండా తండ్రి, ఎంత కష్టం వచ్చినప్పటికీ నీవే చూచుకుంటావు అని మీ పైన ఆధారపడి జీవించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరికి విశ్వాసమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి.
మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవ. ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. దూరదేశాల్లో, విదేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని, మా యొక్క బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి చుట్టూ మీ కాపుదల కింద భద్రం చేయండి. వారి చదువుల్లోను, ఉద్యోగాల్లోనూ తోడై నడిపించండి దేవ. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ. యేసు నామములో నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా మరి ఎంతమంది ఈ దినమున యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.